తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు సినిమాలు 100 days 200 days అంటూ రోజుల తరబడి ఆడేవి. అప్పట్లో వాటినే మైలురాయిగా చెప్పుకునేవాళ్ళు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ రోజుల్లో ఒక సినిమా ఎన్ని రోజులు ఆడుతోంది అనే లెక్కలు వేసుకోవడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనే లెక్కలు మాత్రమే వేస్తున్నారు. దీనికి తోడు ఓటీటీ కాలం కూడా ఊపందుకుంది. ఈ దెబ్బకు సినిమాలు 2-3 వారాలు ఆడడం కూడా గగనమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక సినిమా 5 వారాలు ఆడిందంటే దాన్ని ఒక చారిత్రాత్మక ఫీట్గా చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి గడ్డు కాలంలో కూడా కొన్ని సినిమాలు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి. యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే సినిమాలు ఈజీగా 50 రోజుల ఫీట్ని అందుకుంటున్నాయి. ఆ తర్వాతే అవి ఓటీటీలోకి వస్తున్నాయి. లేటెస్ట్గా భగవంత్ కేసరి సినిమా కూడా అలాంటి అరుదైన రికార్డునే నమోదు చేస్తుందని నందమూరి అభిమానులు భావించారు. తొలి రోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టడం చూసి తప్పకుండా ఇది 50 సెంటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంటుందని, దాంతో బాలయ్య ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ ఆశలపై సినిమా మేకర్స్ నీళ్లు చల్లేశారు. 50 రోజుల కన్నా ముందే ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు. 5 వారాలు పూర్తి చేసుకోగానే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేసే అనుమతిని ఇచ్చేశారు. దీంతో 50 రోజుల కల ఒక కలగానే మిగిలిపోయింది. నిజానికి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 రోజులు పూర్తయ్యాకే భగవంత్ కేసరిని ఓటీటీలో ప్రసారం చేయాలి. కానీ 5 వారాలు ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వాళ్ళు నిర్మాతలకు మరో 5 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అంటే 50 రోజులు పూర్తి కాకముందే తమకు స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇస్తే మరో 5 కోట్లు ఇస్తామని అమెజాన్ వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఎలాగో పెద్దగా వసూళ్లు రావడం లేదు కాబట్టి ముందుగా చేసుకున్న డీల్ని నిర్మాతలు బ్రేక్ చేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చిన 5 కోట్లు తీసుకొని 2 వారాల ముందే ఓటీటీలో స్ట్రీమ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇలా భగవంత్ కేసరి ఓటీటీలోకి రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ 5 వారాలకే ముగిసింది. ఇలా నిర్మాతలు 5 కోట్లకు కక్కుర్తి పడడంతో 50 రోజుల రికార్డ్ బుగ్గిపాలు అయ్యింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ భగవంత్ కేసరి వరల్డ్ వైడ్గా తన టోటల్ రన్లో 70 కోట్ల 60 లక్షల షేర్, 140 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిర్మాతలు ఓన్గా రిలీజ్ చేసిన లెక్కల్ని తొలగిస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన భగవంత్ కేసరి థియేట్రికల్ బిజినెస్ పరంగా 13 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇది సూపర్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఫలితంగా అఖండ, వీరసింహారెడ్డిల తరువాత భగవంత్ కేసరితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ని నమోదు చేశారు. మరి బాబీతో చేస్తున్న 109వ సినిమాతోనూ ఈ విజయాల పరంపరని బాలయ్య కొనసాగిస్తారా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.